ఆల్, వెల్కమ్ టు క్రేజ్ టికెట్. ఈరోజు ఈ వీడియోలో మీకోసం ఒక మంచి ఫన్నీ కంటెంట్ అయితే వచ్చేసాను. ఓకే, ఈ వీడియో చూసే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అండ్ లెట్స్ డైవ్ ఇంటు ది వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అందరూ స్కంద మూవీ చూసారా? చూసేమంటారులేండి, బోయబాటిగా ఎక్స్ కోసమైనా సినిమా చూసేస్తాం. అండ్ స్కంద మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అంత మంచి టాక్ తెచ్చుకోకపోయినా సరే ఈజీగా 65 crores గ్రాస్ అనేది కలెక్ట్ చేసింది. లాంగ్ రన్లో సినిమా ఫ్లాప్ అయినా సరే ఒక ఫ్లాప్ సినిమాకి ఈ రేంజ్ కలెక్షన్స్ అంటే అది వేరే లెవెల్ అంతే. అయితే ఈ సినిమాని థియేటర్లో చూసిన వాళ్ళు కానీ, ఓటీటీలో చూసిన వాళ్ళు లేదా టెలివిజన్లో చూసిన వాళ్ళు కానీ, మీకు సినిమా చూస్తున్నంతసేపు ఏమైనా డౌట్ వచ్చిందా? ఏం లేదు, నా క్వశ్చన్కి మీ దగ్గర ఆన్సర్ ఉందా లేదని అడుగుతున్నాను అంతే. అదేంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కంద మూవీ చూస్తున్నంతసేపు నాకైతే ఒకటి అనిపించింది భయ, అసలు స్కంద అనే టైటిల్ ఎందుకు పెట్టారు అని అనిపించింది. ఓకే 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 స్కంద అంటే సుబ్రహ్మణ్య స్వామి. సో ఈ సినిమాలో సుబ్రహ్మణ్య స్వామి రెఫరెన్స్ తీసుకుంటున్నారు కాబట్టి స్కంద అని పెట్టుంటారు అనుకున్నాను. ఓకే, కానీ ఈ సినిమాలో సుబ్రహ్మణ్య స్వామి రెఫరెన్స్ ఎక్కడ తీసుకున్నారు? సర్లే, ఇవన్నీ మన ఫన్నీ కంటెంట్లో భాగం కాదండి. నేను అసలు మిమ్మల్ని అడగాలనుకున్నది వేరే. నా క్వశ్చన్ ఏంటంటే, సినిమా చూస్తున్నాను చెప్పు, మీకు రామ్ గారి పేరంటే తెలుసా? ఒకవేళ తెలిస్తే కింద కామెంట్ చేయండి, మేము కూడా తెలుసుకుంటాం. సినిమాలో హీరోయిన్ శ్రీలీల గారి పేరంటే తెలుసా మీకు? ఏం లేదు, మళ్ళీ చిన్న డౌట్ వచ్చింది, మీరు చెప్తే తెలుసుకుందామని. ఓహో, మీకు కూడా తెలియదు కదా? మీకేంటండి, రాసిన రైటర్ గానే తెలుసు కదా అని నాకు డౌట్. ఎందుకంటే ఒక క్యారెక్టర్ రాయాలంటే దానికి బ్యాక్ స్టోరీలు ఇవి అవి అని చాలా రాస్తారు. అది సినిమాలో చూపెట్టకపోయినా సరే అవి వాళ్ళ పేపర్ మీద ఖచ్చితంగా ఉంటాయి. అయితే ఈ మధ్యన ఈ స్కంద సినిమాలో అయితే పేరు రాయడం మర్చిపోయారా అన్నంతలా హీరోయిన్ ఇద్దరికి కూడా పేరు పెట్టారు. ఈ ఫన్నీ రైటింగ్ ఏంట్రా బాబు అని నాకైతే అనిపించింది. ముఖ్యంగా రామ్ రెండు క్యారెక్టర్లకి కూడా పేరేంటో చెప్పలేదు. ముఖ్యంగా లాస్ట్ లో వచ్చిన క్యారెక్టర్కి అసలు పేరేంటి అనేది ఏ మాత్రం చెప్పకుండా ఎలివేషన్ తో ఎండ్ చేసి బోయబాటి గారి ట్రైలర్ ని మైండ్ లో పెట్టుకుని వెళ్తే ఆటోమేటిక్లీ స్కంద సినిమా అయితే నాకు అప్పుడు నచ్చింది. బట్ అప్పుడు సినిమా అంతా అయిపోయిన తర్వాత థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అప్పుడు గుర్తొచ్చింది, హీరో హీరోయిన్ పేర్లు ఏంట్రా అసలు సినిమాల్లో చూపెట్టారు లేదంటే నాకు అసలు వినపడలేదు. సో డైరెక్టర్ బోయబాటి గారు కొంచెం చూడండి సార్, అట్లీస్ట్ స్కంద పార్ట్ 2 తీస్తే మాకు ఆ హీరోయిన్ పేరేంటో కొంచెం చెప్పండి సార్. అండ్ ఇది గైస్ ఫన్నీ వీడియో నెంబర్ 1. మీకు ఎలా అనిపిస్తుందో కింద కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ ది వాచ్.